హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు మనం పూణేలోని ఫినిక్స్ మాల్‌కైతే వెళ్తున్నాము. చూడండి, మీకు ఇక్కడ స్ట్రెయిట్‌గా కనిపిస్తుంది కదా! ఇదైతే ఏరో మాల్ అన్నమాట. ఇది కొత్తగా కన్‌స్ట్రక్ట్ చేశారు. సో, లోపల ఎక్కువైతే స్టోర్స్ ఏం లేవు. ఇప్పుడిప్పుడే స్టోర్స్ పెడుతున్నారన్నమాట. చూడండి, ఏరో మాల్. దీనికి స్ట్రెయిట్‌గానే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉంటుందన్నమాట. ఇంకా ఇది డెవలప్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. స్టోర్స్ కూడా మంచి మంచి స్టోర్స్ వచ్చే అవకాశం ఉంది. లోపల ఫుడ్ ఏరియా మాత్రం అయితే చాలా బాగా డెకరేట్ చేశారు. సో, మనమైతే ఇప్పుడు ఫినిక్స్ మాల్‌కి వచ్చేసాము. చూడండి, మనము ఇది లోపలికి వెళ్ళడానికి అందరిని చెక్ చేసి పంపిస్తారన్నమాట ఫస్టు. తర్వాత చూడండి, ఇక్కడ కార్‌లో చెక్ చేస్తున్నారు. డిక్కీ ఓపెన్ చేసి మొత్తం చెక్ చేసి లోపలికి పంపిస్తారన్నమాట. మనం టికెట్ కూడా తీసుకోవాలి. చూడండి, ఇక్కడ మనమైతే టికెట్ తీసుకుంటున్నాము. టికెట్ తీసుకున్న తర్వాతే లోపలికి అలో చేస్తారు పార్కింగ్‌లోకి. సో, టికెట్ తీసుకున్నాం కాబట్టి ఇక మనం పార్కింగ్‌లోకి వెళ్ళిపోతున్నాము. పార్కింగ్ కోసం అయితే మనం లోయర్ గ్రౌండ్‌కి వెళ్ళాలి. నాకైతే వెళ్ళేటప్పుడు చాలా భయంగా ఉంటుంది రౌండ్‌గా. సో, ఇది పార్కింగ్ అన్నమాట. చూడండి, ఇది ఓన్లీ బైక్ పార్కింగే. ఎన్ని బైక్స్ ఉన్నాయో పార్కింగ్‌లో. ఇక్కడ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. ఇక్కడ మనము ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా చెక్ చేసి లోపలికి పంపిస్తారన్నమాట. చూడండి, గర్ల్స్ కోసం అది పరదా కట్టారు. అక్కడ చెక్ చేస్తారు. ఇక లిఫ్ట్‌లో నుంచి మనమైతే పైకెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఫినిక్స్ మాల్‌లో ఎక్కడ ఏమేమి ఉన్నాయని క్లియర్‌గా బోర్డు కూడా పెట్టారన్నమాట. సో, మనమైతే లోపలికి వచ్చేసాము. ఫినిక్స్ మాల్‌లోకి ఎంటర్ అయిపోయామన్నమాట. డే అయినా, నైట్ అయినా ఇలా ఫుల్లు లైట్స్‌తో ఇలాగే ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా. బయట టైమింగ్‌తో సంబంధం లేదు అన్నట్లు ఉంటుంది. బయట చీకటైనా మనకు తెలియనే తెలీదు. ఒకసారైతే మేము ఫినిక్స్ మాల్‌కెళ్ళినప్పుడు బయట ఫుల్లు వర్షం అన్నమాట. సో, మేమైతే లోపల హ్యాపీగా తిరిగేస్తున్నాము. బయట వర్షం పడింది కూడా కనీసం సౌండ్ కూడా తెలియలేదు. మేము బయటకెళ్ళేసరికి రోడ్డు పైన ఫుల్లు వాటర్ అన్నమాట. ఫుల్ అంటే ఫుల్లుగా వర్షం పడింది. మాకైతే అసలు కొంచెం కూడా ఐడియా లేదు. లోపల ఎంత తిరిగినా అసలు మనకు టైమే తెలీదన్నమాట. ఎన్ని గంటలవుతుంది మనం వచ్చి అన్న విషయమే తెలీదు. నాకైతే లేట్ అయిపోతుంది అన్న విషయం ఎప్పుడు తెలుస్తుంది అంటే మెల్లిమెల్లిగా కాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయన్నమాట. అప్పుడు తెలుస్తుంది మనం వచ్చి చాలా సేపు అయింది. కానీ ఇలా షాపింగ్ మాల్‌లో టైమ్ అవుట్ చేయడం అయితే చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఇలా షాపింగ్ మాల్స్‌లో స్పెండ్ చేయడం అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. డెకరేషన్ అయితే చాలా బాగుంటుంది కదా! నాకైతే ఆ డెకరేషన్ చూస్తూనే టైం అంతా సరిపోతుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ షాపింగ్ మాల్‌లో ఫ్యాషన్ షో అండ్ ఎగ్జిబిషన్స్ కూడా కండక్ట్ చేస్తారు. ఇంకా పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. తర్వాత వర్క్షాప్స్ అండ్ మాస్టర్ క్లాసెస్ కూడా ఉంటాయి. సీజనల్ ఫెస్టివల్స్ ఉంటాయి కదా! అవి కూడా సెలబ్రేట్ చేస్తారన్నమాట. చూడండి, ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది కదా! ఇక్కడ డ్యాన్స్ స్టేజ్ ఉందన్నమాట. అక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్, లైవ్ పర్ఫార్మెన్సు, సింగింగు అన్నీ ఇగో ఇక్కడ ఈ స్టేజ్ పైనే ఉంటాయన్నమాట. ఇదంతా ఓపెన్ ప్లేసు. చాలా బాగుంటుంది. ఫ్రెష్ ఎయిర్ అన్నమాట. చాలా బాగుంటుంది. నైట్ టైమ్ అయితే ఇంకా లైటింగ్‌తో చాలా బాగుంటుంది. ఇక్కడ ఇండియన్ క్లాతింగ్ బ్రాండ్స్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా ఉంటాయి. సో, లోకల్ బొటిక్స్ కూడా ఉంటాయి. డిజైన్స్ అయితే చాలా బాగుంటాయి. డిజైన్స్‌కి తగ్గట్టే ప్రైస్ కూడా చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. సో, మనమైతే అంత కాస్ట్ పెట్టలేమన్నమాట. కానీ డిజైన్స్ అయితే చాలా బాగుంటాయి. వెరైటీగా కొత్తగా అన్నీ చాలా బాగుంటాయి. క్లాతింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. పూణేలోని ఫినిక్స్ మాల్‌కి వెళ్ళడం ఇదే లాస్ట్ అన్నమాట. సో, అందుకే మొత్తం వీడియో తీసుకొని ఇంకా లాస్ట్ కదా! కొంచెం ఎక్కువగా చూద్దాము, టైం స్పెండ్ చేద్దాము అన్నట్టు ఉన్నామన్నమాట. ఎందుకనంటే మేము పూణే నుండి వెళ్ళిపోతున్నాము. తెలిసిన విషయమే కదా! నా ఎక్స్‌పీరియన్స్ నుంచి నేనైతే ఒక విషయం చెప్పాలనుకుంటున్నా అందరికీ. ఏంటి అనంటే, ఒక ప్లేస్‌లో కొన్ని ఇయర్స్ ఉండి మళ్ళీ వేరే ప్లేస్‌కి వెళ్ళిపోయే వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉంటారు కదా! సో, మీరున్న ప్లేస్‌లో ఏవైనా విజిట్ చేసే ప్లేసెస్ ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. ఎందుకంటే అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత మీకు బాధగా ఉంటుందన్నమాట. అయ్యో! అక్కడ ప్లేసు బాగుంది కదా! మేము చూడలేదు. ఇప్పుడు వెళ్ళాలంటే కష్టము అక్కడికి. అక్కడ దగ్గరలో ఉన్నప్పుడు చూడలేదు అని ఫీల్ అవుతారు. కొంతమందికి అయితే ఇంట్రెస్ట్ ఉండదు. అక్కడికెళ్ళాలి, ఇక్కడికెళ్ళాలి అని. సో, అలాంటి వాళ్ళకైతే నో ప్రాబ్లమ్. కొంతమందికి అది చూడాలి, ఇది చూడాలి అని
ఉంటుంది కదా! అలాంటి వాళ్ళైతే డెఫినెట్‌గా వెళ్ళండి. మిస్ చేసుకోవద్దు ఛాన్స్ మాత్రం. ఈ షాపింగ్ మాల్‌లో ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుందండి. మనకి ఫ్రూట్స్ నుంచి కూలరు, ఏసీ, బైక్ లాంటివి అలాంటివి కూడా దొరుకుతాయి. ఇక్కడ మనకి కిచెన్‌కి సంబంధించిన సామాను కూడా దొరుకుతుంది. వంట సామాను దొరుకుతుంది. మసాలాలు అలాంటివి కూడా దొరుకుతాయి. ఇక్కడ స్పెషల్ ఏంటి అనంటే మనకు మేకప్ వస్తువులు చాలా ఉంటాయి. అయితే ఏంటి అనంటే వాళ్ళే మనకి మేకప్ వేసి చూయిస్తారన్నమాట. మీకు అయితే ఇది సెట్ అవుతుంది, ఇది సెట్ అవుతుంది అని చెప్పేసి. అది అయితే చాలా వెరైటీగా చాలా బావుంటుంది. మన ఛానల్‌లో ఆల్రెడీ ఫినిక్స్ మాల్‌కి సంబంధించిన వీడియో ఇంకొకటి ఉందండి. దీంట్లో చూపించని స్టోర్స్ దాంట్లో చూపించానన్నమాట. సో, ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి ఆ వీడియోను కూడా ఒకసారి చెక్ చేయండి. షాపింగ్ మాల్ అయితే చాలా పెద్దదండి. ఇది మొత్తం ఒకే దాంట్లో వీడియో తీసి చెప్పడం అంటే చాలా కష్టము. తిరగడం కూడా చాలా కష్టమన్నమాట. మలబార్ ఇదైతే కొత్తగా పెట్టారు షాపు. దీంట్లో 24 క్యారెట్ గోల్డ్ అయితే ఉండదట అండి. 18 క్యారెట్ ఏదో ఉంటది అని చెప్పారు. డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. రేట్ కూడా ఎక్కువనే ఉందండి. షాపింగ్ మాల్‌లో ఏది చూసుకున్నా గానీ ఎక్కువ కాస్టే ఉంది. సో, ఒకసారి ఈ డిజైన్స్ చూడండి. డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ స్టోర్‌నైతే చాలా బాగా డెకరేట్ చేశారు. మొత్తం గ్లాస్ ఐటెమ్‌తో డెకరేట్ చేశారన్నమాట. చూడండి ఈ గ్లాస్ ఐటెము ఏంటి అనంటే మొత్తం లైటింగ్‌తో మొత్తం షైన్ అయిపోతుందన్నమాట. బయట నుండి చూడడానికి స్టోర్ చాలా బాగా అట్రాక్టివ్‌గా ఉంది. ఎవరైనా సరే ఒకసారి లోపలికెళ్ళి చూద్దాం అన్నట్లు ఉందన్నమాట. స్టాఫ్ కూడా చాలా పొలైట్‌గా ఉన్నారు. లోపలికి రాగానే చేతులు జోడించి నమస్కారం చెప్పడము, పొలైట్‌గా మాట్లాడడం చాలా బావుంది. ఈ స్టోర్‌లో కూడా చూడండి ఎంతమంది ఉన్నారో కస్టమర్స్. ఏంటి బంగారం కూడా ఇలా కొనేస్తారా? అమ్మ బాబోయ్! ఇక ఏ షాపింగ్ మాల్‌కి వెళ్ళినా గానీ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఈ చాక్లెట్స్, బిస్కెట్స్, కేక్స్ అన్నమాట. ఎక్కడైనా గానీ ఎదురుగా పెట్టేస్తారు. సో, చూడండి మా వానికైతే ఐస్ క్రీమ్ కావాలట. ఇది కావాలి, ఇది కావాలి అంటున్నాడు. ఆల్రెడీ కోల్డ్ ఉంది. అయినా కానీ ఐస్ క్రీమే కావాలట. చూడండి పాపం ఎలా చూపిస్తున్నాడో. మేమైతే ఏ ఐస్ క్రీమ్ తీసుకోలేదు. ఏదో ఒకటి నచ్చజెప్పి అక్కడి నుండి తీసుకొని వచ్చాం. ఇవైతే చాక్లెట్ గిఫ్ట్ ప్యాకెట్స్ అన్నమాట. చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో. ప్యాకింగ్ అయితే చాలా బావుంది. ఇక్కడ మనకి స్ట్రెయిట్‌గా కనిపిస్తుంది మేకప్ స్టోర్ అన్నమాట. నేను ఇంతకు ముందే చెప్పాను కదా! మనకి మేకప్ వేసి మరీ చూయిస్తారు అని. జాగ్రత్తగా చూడండి అక్కడ ఒక ఆవిడకి మేకప్ వేస్తున్నారు. సో, అలా వేసి చూయిస్తారన్నమాట. చాలా బావుంది కదా! షాపింగ్ మాల్‌లో అక్కడక్కడ ఇలా సెల్ఫీ పాయింట్స్ ఉంటాయి. ఆ బొమ్మ చూడండి ఎంత బావుందో. షాపింగ్ మాల్‌లో ఎక్కడైనా ఫోటోస్ తీసుకోవడానికి అనుగుణంగానే ఉంటుంది. ఎందుకంటే షాపింగ్ మాల్ మొత్తం డెకరేటివ్‌తోనే చాలా బావుంటుంది. ఎక్కడ చూసినా గానీ ఇక్కడ ఫోటో దిగితే బావుంటుంది అన్నట్లే ఉంటుంది ప్లేస్ అంతా కూడాను. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. లాస్ట్ టైం వీడియోలో ఫుడ్ కోర్ట్ వీడియో నెక్స్ట్ వీడియోలో తీసి పెడతాను అని చెప్పాను. చెప్పినట్లుగానే వీడియో తీశాను ఫుడ్ కోర్ట్ మొత్తాన్ని. కానీ ఆ వీడియో క్లిప్స్ ఎలా మిస్ అయ్యాయో, ఎక్కడ మిస్ అయ్యాయో తెలీదు కానీ వీడియో క్లిప్స్ అన్నీ డిలీట్ అయ్యాయండి. ఈ ఇమేజ్ మాత్రం దొరికింది. ఇక బట్టల విషయానికి వస్తే ఇక్కడ డిజైన్స్ చాలా బావుంటాయి. క్లాత్ క్వాలిటీ కూడా చాలా బావుంటుంది. మెయిన్ ప్రాబ్లమ్ ఏమిటి అంటే అన్నీ స్లీవ్‌లెస్సే అన్నమాట. హ్యాండ్స్ ఉన్నవి ఎక్కడో ఒక దగ్గర దొరుకుతాయి. చాలా తక్కువ. ప్లాజో డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు మన ఏరియాస్‌లో కూడా ఉన్నాయి కదా! రిలయన్స్ ట్రెండ్స్ ప్యాంటలూన్స్. సో, ఇక్కడ ఉన్న స్టోర్స్‌లోని ఐటమే అక్కడ కూడా ఉంటుంది. కాకపోతే ఇక్కడ వేరే స్టోర్స్‌లో ఉన్న డిజైన్స్ అవి మన దగ్గర దొరకవన్నమాట. ఆ స్టోర్స్‌లో దొరికే డిజైన్స్ మన సైడ్ అయితే అస్సలు వేసుకోరు. సో, అందుకే ఎక్కడి వాళ్ళు ఏ డిజైన్ వేసుకుంటారో అక్కడ ఆ డిజైన్స్ సేల్ చేస్తారు. చిన్న పిల్లల బట్టలు కూడా చాలా బావుంటాయి. మెయిన్‌గా అయితే 5 ఇయర్స్ లోపు పిల్లలకి బట్టలు చాలా అంటే చాలా బావుంటాయి. చూడండి వీడియోలో మీకు క్లియర్‌గా కనిపిస్తుంది కదా! క్వాలిటీ ఎంత బావుందో చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. సో, ఇక ఈ వీడియోకైతే ఇంతే అండి. ఎవరైనా నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసుకోండి. నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోలైతే మీ ముందుకు తీసుకొని వస్తాను. సో, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియోను చూసినందుకు. నా ఛానల్‌ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకో విషయం అండి, పూణే నుండి వెళ్ళిపోతున్నాము అని చెప్పాను కదా! ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము, అక్కడ ఏమేమి
ప్లేసెస్ ఉన్నాయి. అలాంటి వీడియోస్ కూడా చేసి పెడతాను. అక్కడి వాతావరణం ఎలా ఉంది అలాంటివన్నీను. ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.